మేడం ఇలా హఠావుట్టిగా ఈడీ సోదాలు జరగడము, కవిత అరెస్ట్ చేయడం ఎలా చూస్తున్నారు మేడం? దాంతోపాటు ఢిల్లీకి కూడా తీసుకుపోతున్నాడో తెలుస్తా ఉంది. ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా అటాక్ చేయడము ఇది పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా అనేది ఇది రాజకీయంగా దెబ్బతీసే విధంగా ఉన్న కుట్రపూరితమైన చర్యగానే చూస్తున్నాము. ఒకటి ఫస్ట్ ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా అరెస్ట్ అనేది లేదు, జస్ట్ మేము జస్ట్ విచారణ చేయడానికి మాత్రమే వచ్చాము అన్నట్టుగా అన్నారు. అది కూడా ఈరోజు కాదు, సోమవారం ఉంది విచారణకు సంబంధించి. కానీ ముందే నోటిఫికేషన్ వచ్చేదానికంటే ముందే చేయడం అనేది అది హుటాహుటిన అంటే రాత్రిపూట 5 దాటిన తర్వాత తీసుకెళ్ళడము అనేది ఒక మహిళను అంటే ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా పెద్ద ఎత్తున దెబ్బతీయడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై చేసిన చర్యలాగా ఉందండి. మోదీ గారికి వాళ్ళ తెలంగాణకు రావడము, కవిత అరెస్ట్ కావడం ఎట్లా చూస్తున్నారు మేడం? అది ముందే వాళ్ళు ప్రిపేర్ అయ్యారండి. ముందే ఖచ్చితంగా కవిత గారిని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రిపేర్ అయ్యే, ఎందుకంటే మధ్యాహ్నం వరకు ఎటువంటి సమాచారం లేదు, సడన్గా అటాక్ చేయడం, ఈరోజు మోడీ గారు రావడం, ముఠావుటికిన అరెస్ట్ చేయడము ఇదంతా ముందే ఒక ప్రీ ప్లాన్గా జరిగినట్టు ఉందండి. ఇదేమైనా బీఆర్ఎస్ పార్టీకి దెబ్బతీసే అవకాశం ఉంటుందా ఎన్నికల్లో రేపటి? దెబ్బతీసే అవకాశం అని ఏం లేదండి. కాకపోతే దెబ్బతీయాలనే కుట్ర జరిగింది. ఈరోజు ఈ ఒక్క అంశమే కాదు బీఆర్ఎస్ పార్టీని, ఎందుకంటే కేసీఆర్ గారు చాలా బలమైన నాయకుడు. తెలంగాణ గురించి ఆయన నిరంతరం అంటే 14 ఏళ్ళు తెలంగాణ పోరాటం కాదు, ప్రగతి కూడా తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని, తెలంగాణ యావత్ ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని నిస్వార్థంగా తెలంగాణను అభివృద్ధి చేసిన చరిత్ర, ఒక విజన్ ఉన్న నాయకుడు. అటువంటి నాయకుడిని దెబ్బతీయాలంటే ఏదో రూపంలో పార్టీని దెబ్బతీయాలి. అలాగే ఇప్పుడు కవితక్క గారు లాంటి అరెస్టులు ఇటువంటివన్నీ పార్టీని నాయకుల్ని దెబ్బతీయడానికి చేస్తున్న కుట్ర. దీనివల్ల ఏదో ఈరోజు పార్టీని టెంపరవరీగా వాళ్ళు ఏదో చేయగలుగుతారే తప్ప భవిష్యత్తులో అంతకు 10 పార్టీ మళ్ళీ పుంజుకొని ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉంటారు. దాంతోపాటు ఏదైతే ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ, బీ పార్టీలు అని చెప్పి గట్టిగా తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ దానిపైన ఏం చెప్తారు కవిత అరెస్ట్ అయింది? ఇప్పుడు ఎన్నికల ముందు అది నిజంగా చెప్పాలంటే ప్రజలను ఒక అబద్ధపు ప్రచారం చేసి ఒక ప్రలోభాలకు గురి చేసి నమ్మించే ప్రయత్నం చేసింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు మొన్న మీటింగ్ చూసుకోవచ్చు, మొన్న మోడీ గారు వచ్చిన సందర్భం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం కావచ్చు, ఏ 2 సందర్భాలు అంటే అదంతా చూసుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటే. రాష్ట్రీయ పార్టీలను దెబ్బతీయడానికి చేస్తున్న కుట్ర. ఈరోజు బీజేపీ పార్టీ ఎటువంటి రాష్ట్రంలో రాష్ట్రీయ పార్టీలను ఉంచదలుచుకోలేదు, బలమైన వాయిస్ అసలు ఉంచుకోదలుచుకోలేదు, బలమైన నాయకులను అసలు ఉంచదలుచుకోలేదు. అది 2 పార్టీలు కలిసి చేస్తున్న కుట్రనే. ఆ 2 పార్టీలు స్నేహపూరితంగా ఉన్నాయన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు పైన ఫైట్ చేస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మోడీని పొగడడం కావచ్చు, లేదు గుజరాత్ మోడల్ కావాలని మాట్లాడడం కావచ్చు, ఇటువంటి సందర్భాలన్నీ వాళ్ళు స్నేహపూరితంగా ఉండి బలమైన బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టే విధంగా వాళ్ళు చేస్తున్న కుట్ర ప్రయత్నం ప్రజలు గమనించాలి.